రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై జోరుగా విచారణ సాగుతుంది. దీనిపైన పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మాజీ సీఎం అలాగే ఆయన తమ్ముడు అరెస్ట్ కాబోతున్నాడు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేంత ఇది ఉందా కూటమి ప్రభుత్వానికి? అసలు సంచలనం ఏముంది, వాస్తవ పరిస్థితి. బిగ్ బాస్ ఆయనే అందరికీ తెలిసిన రహస్యం. ఓపెన్గా దొరికినారు. డిజిటల్లో అమ్మాల్సిన మద్యాన్ని సొంత మనుషులు పెట్టి సొంతంగా అన్ని దొంగ బ్రాండ్లన్నీ అమ్మినారు. వాళ్ళు ప్రొడక్షన్ కాడ అకౌంట్ సరిగా చూపలే. 10,000 పెట్టెలు బయటకు వచ్చింటుంది ప్రొడక్షను. 6,000 పెట్టెలే అమ్మినట్టు. ఈ 4,000 పెట్టెలు కూడా వాళ్ళే అమ్ముతారు. అవి అకౌంట్ జీఎస్టీ మిగులుతుంది, అత్యధిక లాభం మిగులుతుంది. అంత సొమ్ము దాదాపు 400 కేజీల బంగారు కొన్నట్టు డేటా ఎంట్రీ సుప్రీంకోర్టులో కూడా ముకుల్ గారు అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసినాడు. ఇంకా దొరక్కపోవడం ఏంది? మాది సంచలనం లేదు, చలనం లేదు, రొటీన్ అది. జగన్ గారు ఏమంటారంటే, తక్కువ రేటుకు మద్యం ఇచ్చాము, మద్యం అమ్మకాలు తగ్గాయి, అలాంటప్పుడు మద్యం కంపెనీలు మాకెళ్ళి లంచాలు ఇస్తాయి అంటాడు. అసలు అకౌంటే చూపలే. ఇప్పుడే చెప్తున్నా కదా, ఆ ప్రొడక్షన్ జరిగినదంతా ఇక్కడ అమ్మడం అయితే అమ్మినారు కానీ చూపలే అకౌంట్లోకి. ఆడ ప్రొడక్షన్ జరగనట్లు, ఇతను అమ్మనట్టు, ఏదో నిషేధం ప్రకటించినట్టు అంతా ఆట. ఈ ఆట అంతా సై ఆట అంతా బయటకు వచ్చింది. అందుకే అంతా చుట్టుకునేది అతనికి. ఖచ్చితంగా తమ్ముడు పోతాడు, అతను పోతాడు, అన్ని కేసుల్లో పోతారు. పాత కేసులు కూడా దగ్గరికి వచ్చినాయి. గాలి జనార్దన్ రెడ్డి కేసులో కూడా ఇతను బయటకు వస్తాడు. ఆ కేసు జరుగుతానే అక్కడ కూడా పోతాడు. ఇప్పుడు మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి ఏం సంబంధము, వాళ్ళు ఏ పోస్టుల్లో పనిచేశారు అంటున్నాడు. అసలు ఆయన 24 క్యారెట్స్ కదా, ఆయన కోహినూరు వచ్చిన అంటాడు. అందరూ పాపం 22-24 క్యారెట్స్ వాళ్ళు అట్లా చెప్తుంటాడు. ఊరిగా డబ్బా కూతలని. అందరూ మంచోళ్ళే కాదు, అందరూ కొంపముంచిన వాళ్ళు. నేను ఇక్కడ విజయవాడలోనే ఉంటాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి, నా తప్పు ఉంటే నేను అసలు ఎక్కడ సంతకాలే పెట్టలేదు కదా అంటున్నాడు. చేసినావు, సంతకాలతో ఏం పని? అందరికీ తెలుసు కదా దొంగాట నీకే దక్కిందని. ప్రతి ఒక్కరూ నీ పేరు ఏలెత్తి చూపుతుంటే ఇంకా నువ్వు డైలాగులు ఏంది? నువ్వు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా సిబిఐ కోర్టుకు పోయేటప్పుడు కూడా అబద్ధం అంతే. ఆ రోజు ఒక ఆయన అంబటి రాంబాబు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. జగను జైలుకు పోతే 1 కోటి చేతులు బయటికి వచ్చాయి, జైలు గోడలు బద్దలవుతాయని. లాస్ట్కు లింగాల మండలంలో అరటి తోటలు వెనకాల అనాథ ఆర్టీసీ బస్సు వెనకద్దాలు కూడా పగలే. ఊరికి చెప్తాంటారు అంతే డైలాగులు. జరగబోయేది ఇదే సార్. ఎప్పుడైనా ఏ క్షణమైనా సమయం ఆసన్నమైంది. మిత్రమా, రణమా, శరణమా అని స్టార్ట్ అయింది. ఏ క్షణమైతేనేమో. బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంటుందా జగన్ అరెస్ట్లో? భాగస్వామ్యం ఏంది? కూటమి తప్పు చేసినప్పుడు ఎవరైనా, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తప్పు చేసినాడు, అరెస్ట్ అయినాడు, పదవి కూడా పోయింది. అది బీజేపీ కదా? బీజేపీ కదా ఆయన ఎమ్మెల్యే. కాబట్టి తప్పు అయినప్పుడు ఎవరైనా తప్పే. రైట్. మొత్తం మీద త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్టు కాబోతూ ఉన్నాడు. మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు దొరికాయి. గతంలో మద్యం అమ్మకాలు ఏ విధంగా జరిగాయన్న డేటానే లేకుండా చేశారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే జగన్మోహన్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతూ ఉన్నారు. ఒక మద్యం కేసే కాదు, గతంలో ఆయన పైన నమోదైనటువంటి అక్రమాస్తుల కేసుల హీరింగ్ కూడా దగ్గరికి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి ఏ విధంగా అయితే శిక్ష పడిందో అదేవిధంగా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి జైలు పాలు కాక తప్పదంటూ మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.